చేరొచ్చిన మీ అందరికీ నా వందనాలు. మనము ఈ దినం 84వ కీర్తనని మన కీర్తన భాగంగా తీసుకున్నాము. మనము ఈ కీర్తన కోరాహు సంతానం రాసినట్టు చూస్తున్నాము. ఈ కీర్తన దేవుని మందిరం యొక్క అందాన్ని, లేకపోతే దేవుని మందిరంలో ఉన్న దేవుని మందిరం మనకు దొరికిన ఎంత భాగ్యం అనే దాన్ని మనకి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనము మొదటి వచనం చదివినట్లయితే, హౌ లవ్లీ ఈజ్ యువర్ డ్వెల్లింగ్ ప్లేస్, ఓ లార్డ్ ఆఫ్ హెవెన్స్ ఆర్మీస్. సైన్యముల అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. ఇక్కడ నీ నివాసములు ఎంత రమ్యములు అని మన కీర్తనకారుడు రాయడం చూస్తున్నాం. మనము ఆ కాలంలో ఉన్న ప్రజలు దేవుని మందిరంని ఎంతో అది ఒక భాగ్యంగా భావించేవాళ్ళు. దేవుని మందిరం వాళ్ళ మధ్యలో ఉండడం అదొక భాగ్యంగా భావించేవాళ్ళు. వాళ్ళు దేవుని మందిరంలోకి ఆ కాలంలో అందరూ వెళ్ళడానికి లేదు. ఓన్లీ లేవీలు, యాజకులు, ప్రధాన యాజకులకు మాత్రమే అనుమతి ఉండేది. కానీ ఆ మందిరం యొద్దకి వెళ్ళడానికి, ఆ మందిరంని చూడడమే వాళ్ళు ఒక భాగ్యంగా భావించేవాళ్ళు. అలానే 2వ వచనంలో చూస్తే మనం, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. యెహోవా మందిరంను చూడడానికి కీర్తనకారుడి యొక్క ప్రాణం సొమ్మసిల్లుచున్నదంట. తను యెహోవా మందిర ఆవరణంని కేవలం చూడ్డానికే తను సొమ్మసిల్లుచున్నాడంట. మన ఆ కాలంలో వాళ్ళు చూడ్డానికే అంత ఆనందపడుతూ ఉన్నారు. కానీ మనం ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి దేవుని మందిరం 24 గంటలు ఎప్పుడు ఓపెన్గానే ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రాగలిగే స్థితిలో ఉన్నా కానీ, ఆ కాలంలో వాళ్ళకి అవకాశం లేకపోయినా కానీ వాళ్ళు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు. కానీ మనకి అవకాశం ఉన్నా కానీ, మనం ఎప్పుడు రావడానికి దేవుడు మనకు అనుమతి ఇచ్చినా కానీ మనం దానికి ఆసక్తి చూపే వాళ్ళంగా లేము. దేవుడు మన కొరకు లోకంలోకి వచ్చి, మన కొరకు చనిపోయి తిరిగి లేచి, ఆయనకి మధ్యలో ఉన్న ఆ ఎడబాటును తీసేసి ఎవరైనా ఎప్పుడైనా దేవునితో మాట్లాడే భాగ్యాన్ని మనకు అనుగ్రహించినప్పుడు మనకి దాని యొక్క విలువ తెలియకుండా పోయింది. మనము దేవుని మందిరంకి మనము ఎంతమంది నిజంగా ఆనందంతో, అరే ఈరోజు ఆరాధన ఉంది, నేను వెళ్ళి దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఎంత భాగ్యం దొరికింది నాకు అని ఆనందంతో ఎంతమంది వస్తున్నామో ఒకసారి ఆలోచించుకుందాం. అలానే 3వ వచనంలో చూస్తే, సైన్యాధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలను పెట్టుటకు వానకోయులకు గూటి స్థలము దొరికెను. ఇక్కడ కీర్తనకారుడు తనని ఒక పిచ్చుకలతో, ఒక వానకోయిలతో పోల్చుకుంటున్నాడు. దానికన్నా వాటికి నీ సన్నిధిలో ఉండే భాగ్యం దొరికిందయ్యా, దానికి ఎంత బ్లెస్సింగ్. అది కీర్తనకారుడు అది వానకోయిలకు కానీ పిచ్చుకలకు కానీ అదొక గొప్ప భాగ్యంగా తను భావిస్తున్నాడు. ఇప్పుడు ఎంత రాజైనా మంత్రి అయినా ఎంత గొప్ప పదవిలో ఉన్నా కానీ, లేవీలు అక్కడ ఆ మందసంలో పనిచేయడానికి ఉండేది ఆవరణం వరకు. యాజకులు పరిశుద్ధ స్థలంకి వచ్చేవాళ్ళు. ప్రధాన యాజకుడు మాత్రం అతి పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అయ్యేవాడు. అంతేగాని ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా, ఎంత పవర్ ఉన్నా కానీ దేవుని సన్నిధిలోకి ఎంటర్ అయ్యే వీలు లేదు. కీర్తనకారుడు, పిచ్చుకలు నీ గుడారంలో ఉంటున్నాయ్యా, వానకోయిళ్ళు అక్కడ నివాసం కట్టుకొని వాటి పిల్లల్ని పెంచుకుంటున్నాయి, వాటికి ఎంత గొప్ప భాగ్యము అని భావిస్తున్నాడు. అంటే వాటికి గొప్ప భాగ్యం దొరికింది, వాటికన్నా తను దీనంగా చూసుకుంటున్నాడు. వాటికి దొరికిన భాగ్యం నాకు దొరకలేదే అని బాధపడుతున్నాడు కీర్తనకారుడు. అదే మనము ఎన్నిసార్లు ఎంతోమంది చాలాసార్లు మమ్మీ వాళ్ళు బయట కనిపించినప్పుడు ఎందుకమ్మా రాలేదని అడిగితే వాళ్ళకి కనీసం చెప్పడానికి ఆన్సర్ కూడా ఉండదు. ఎంతోమంది అవునండి రాలేదండి అంటారు. మేము అడుగుతున్నది ఎందుకు రాలేదని అడిగితే మమ్మీ వాళ్ళు అవునండి మేము రాలేదు అంటారు. వాళ్ళకి కనీసం ఆన్సర్ లేదు. ఎందుకు రావట్లేదు అనేది ప్రతి ఒక్కళ్ళు మీరు దేవునికి లెక్క చెల్లించాలి. దేవుడు మనకిచ్చిన ఎంతో గొప్ప భాగ్యం. వాళ్ళకి ఆ కాలంలో దేవుని దగ్గరికి రావడానికి భాగ్యం లేదు. దేవునితో సంభాషించడానికి అసలు
అవకాశమే లేదు. ఎప్పుడైనా ఆ కాలంలో ప్రజలకి ఏదైనా చెప్పాలంటే దేవుడు ప్రవక్తలు చెప్తే ప్రవక్తలు జనాలకి చెప్పడమే కానీ దేవుడు తనంతట తాను ప్రజలతో మాట్లాడేది లేదు అప్పుడు. అటువంటి ఒక అవకాశం లేదు. కానీ ఈ కాలంలో మనము స సంఘంకి రావాలనే కాదు, మనం ఎక్కడున్నా కానీ ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా కానీ దేవుడు మనకి ఉత్తరం ఇస్తున్నారు. మనకు అటువంటి భాగ్యం ఉన్నప్పుడు మనం ఇంకెంత దేవుని ప్రేమించాలనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అలానే 4వ వచనం చదువుతాం. నీ మందిరం నందు నివసించు వారు ధన్యులు, వారి నిత్యము నిన్ను స్తుతించెదరు. ఆ కాలంలో మందసంలో ఉండే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఒక పని అనేది ఉండేది. ఆ కాలంలో ప్రతి ఒక్కరికి ఒక పని ఉండేది. వాళ్ళు మందసం మందసం వద్ద లోపల దీపాలు ఉంటాయి. ఆ దీపాలన్నీ ఆరిపోకుండా ఎప్పటికప్పుడు వాటికి నూనె పోస్తూ, ఆ దీపం అనేది ఎప్పుడు ఆరిపోకూడదు, దానికి నూనె ఎప్పుడు పోస్తూ ఉండాలి. అలాగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పని ఉంటుంది. వాళ్ళు ప్రత్యక్ష గుడారంలో బయట దాన్ని సెక్యూర్ చేయడం కానీ ప్రతి విషయంలో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక కేటాయించిన పని అనేది ఉండిద్ది. ఒకవేళ వాళ్ళు దాన్ని వాళ్ళు ఇంతకుముందు మోషే ఉన్నప్పుడు వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడైతే ఒక్కొక్కళ్ళు మీరు ఏమేమి తీసుకొని నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలనేది అలా ప్రతి ఒక్కరికి ఒక పని ఉండేది. అయినా కానీ వాళ్ళు ఆ పనిని అంతటిని పక్కన పెట్టి ఎంత పని ఉన్నా కానీ ఆ ప్రత్యక్ష గుడారంలో వాళ్ళు వాళ్ళు ఆ పని చేస్తూనే ఆ ప్రత్యక్ష గుడారంలో వాళ్ళు ఉండడానికి, అక్కడ ఉండి వాళ్ళు దేవునికి దగ్గరగా ఉండి దేవుని ఆరాధించడానికి ఒక భాగ్యం దొరికిందని ఆలోచిస్తున్నారు. కానీ నేను పని చేయాలి అనే దాన్ని వాళ్ళు ఆలోచించట్లేదు. నాకు ఇంత పని ఉంది, నేను ఇన్ని మోసుకెళ్ళాలి, ఇది చేయాలి అనే ఆలోచన కన్నా వాళ్ళు నాకు దేవుని సన్నిధిలో ఎక్కువసేపు ఉండే భాగ్యం దొరికిందే, ఎంతోమందికి లేని భాగ్యం నాకుంది అని ఆనందపడుతున్నారు. మనము దేవుని మందిరంలో పని చేయడానికి మనము అదే ఆసక్తి చూపిస్తున్నామా అనేది మనం ఆలోచించాలి. 5వ వచనం చదువుదాం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ఎంతోమంది మమ్మీ వాళ్ళు ప్రార్థనకి రాలేదని అడిగినప్పుడు నాకు బాగాలేదమ్మా అందుకే రాలేకపోయాను అంటారు. కానీ మనకి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీ వలన బలంలో మనుషులు ధన్యులు అని ఉంది. ఇంగ్లీష్లో అయితే వాట్ ఏ జాయ్ ఫర్ దోస్ హూ స్ట్రెంత్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ హూ హ్యావ్ సెట్ దేర్ మైండ్స్ ఆన్ పిల్గ్రిమేజ్ ఆఫ్ జెరూసలేం. ఎరుషలేం అనగా ఇక్కడ దేవుని సన్నిధి. దేవుని సన్నిధి మీద మనసు ఉంచుకున్న ప్రతి ఒక్కరికంట దేవుడు తన బలంని అనుగ్రహిస్తున్నారంట. దేవుని మందిరం మీద మనసు ఉంచుకున్న వాళ్ళకి దేవుడు నేను మీకు బలంని అనుగ్రహిస్తాను అని చెప్తున్నప్పుడు మనము నాకు బాగాలేదండి నేను రాలేకపోయాను ఇలాంటివన్నీ చెప్పకూడదు. మనకి ఎంత బాలేని స్థితి ఉన్నా కానీ దేవుని మందిరంలో కనపడడానికి మనం ట్రై చేయాలి. అలానే 10వ వచనం చదువుదాం. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకు ఇష్టము. దేవుని మందిరంలో ఒకరోజు గడుపుట 1000 దినముల కన్నా 1000 దినముల కన్నా భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవుని సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంట. మనము దేవుని సన్నిధిలో 3 గంటలు ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామా, లేదా ఇంట్లో ఉండి నాకు బాగాలేదే నేను వారం అంతా పని చేశాను ఒకరోజే ఖాళీ దొరికింది నాకు ఈ ఒకరోజైనా రెస్ట్ తీసుకుందాము అని చెప్పి ఆలోచిస్తున్నామా అనేది మనం చూసుకోవాలి. ఎంతోమంది అయ్యో ఈరోజు వెళ్ళాలా, నేను అలసిపోయి ఉన్నాను కదా, వారం అంతా పని చేశాను. ఇక్కడ కీర్తనకారుడు ఒక్క దినము నీ సన్నిధిలో గడుపుట 1000 దినములు కన్నా శ్రేష్టము అంటున్నాడు. కానీ అక్కడ వాళ్ళకి అవకాశం లేదు. ఒక్క దినం కూడా దేవుని మందిరంలోకి ఎంటర్ అవ్వడానికి, ఆ మందసంలోకి రావడానికి, ఆ మందసం వద్దకు రావడానికి, ప్రత్యక్ష గుడారంలోకి రావడానికి అవకాశం లేదు. కానీ వాళ్ళు ఒక్క దినము అక్కడ ఉండడం 1000 దినముల కన్నా శ్రేష్టం అని వాళ్ళు భావిస్తున్నారు. అలానే దేవుని మందిరం దగ్గర భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకు ఇష్టము.
ఇంగ్లీష్లో మనం చదువుతున్నాం, ఐ వుడ్ రాదర్ బి ఏ గేట్ కీపర్. అంటే ఒక సెక్యూరిటీ లాగా, ఒక ద్వారపాలకుడిలాగా నేను ఉండడం, నీ సన్నిధికి నేను ద్వారపాలకుడిలా ఉండడం నేను భాగ్యంగా భావిస్తున్నాను. ఆ, ఇది భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే హ్యావింగ్ ఎ గుడ్ లైఫ్ ఇన్ ద హోమ్స్ ఆఫ్ వికెడ్. భక్తిహీనుల గుడారంలో ఒక మంచి జీవితం అంట, అంటే ఒక సుఖమైన జీవితం, ఒక అన్ని కావాల్సినవన్నీ దొరికే జీవితం కన్నా దేవుని మందిరం వద్దకు వచ్చి ఒక ద్వారపాలకుడిగా నేను పనిచేయడం నాకు భాగ్యంగా అనిపిస్తుంది అని చెప్తున్నాడు. మనం నిజంగా దేవుని సన్నిధిని అంత 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 భాగ్యంగా భావిస్తున్నాము, అంత ఆ, మనం దాన్ని దేవుని సన్నిధికి రావడం ఒక భాగ్యంగా భావిస్తున్నామా? మనం దేవుని దగ్గర ఉండడం, దేవుడు మనకిచ్చిన దాన్ని ఒక భాగ్యాన్ని మనం వాడుకుంటున్నాము కరెక్ట్గా అనేది మనము నిశ్చయంగా ఆలోచించుకోవాల్సిన విషయం. అలానే 134 కీర్తన ఒకసారి చదువుదాం. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధాలయం వైపు మీ చేతులు ఎత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశమును సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఇక్కడ మనం చదువుతున్నాము, ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. అక్కడ పని చేయడానికి పెట్టుకున్న సేవకుల్ని, అంటే అక్కడ కూడా లేవీలు తప్పితే వేరే వాళ్ళకి భాగ్యం అక్కడికి వెళ్ళడానికి అనుమతి కూడా లేదు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాము, ఆ, అక్కడ నైట్ టైం డ్యూటీ ఉండిద్ది. అక్కడ మందసం వద్ద ఉన్న ఆ దీపాలన్నీ ఎప్పుడూ ఆరిపోకుండా దానిలో నూనె పోస్తూ ఉండడం అనేది వాళ్ళకి పని. వాళ్ళు ఆ పని చేసుకునేటప్పుడు ఆ పని మహా అయితే ఒక గంటకు ఒకసారో లేకపోతే 2 గంటలకు ఒకసారో వచ్చి పోస్తూ ఉండాలి. మిగతా టైం అంతా వాళ్ళు దేవుని సన్నిధిలో గడపొచ్చు. దాన్ని ఒక భాగ్యంగా వాళ్ళు భావిస్తున్నారు. రాత్రంతా మనం ఏం చేస్తాం, రాత్రి అంతా టైం దొరికితే ఎప్పుడైనా పనుకోవడానికి ట్రై చేస్తాం, లేకపోతే ఫ్రీగా ఉండడానికి ట్రై చేస్తాం, రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. కానీ వీళ్ళు ఆ, వాళ్ళకి ఉన్న కొద్ది సమయంని కూడా దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. వాళ్ళు దేవునితో గడపడానికి దొరికిన సమయాన్ని భాగ్యంగా భావిస్తున్నారు. అది అర్ధరాత్రి అయినా కానీ ఎప్పుడైనా కానీ వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళడం అనేది ఒక భాగ్యంగా, ఒక గొప్ప భాగ్యంగా భావిస్తున్నారు. మనం ఇక్కడ చూస్తున్నాము, చేతులెత్తి మీరు దేవుణ్ణి ఆరాధించమని చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ మనం 3వ వచనంలో చూస్తే, మే ద లార్డ్ హూ మేడ్ హెవెన్స్ అండ్ బ్లెస్ యూ ఫ్రమ్ జెరూసలేం. ఇక్కడ మనము హృదయపూర్వకంగా మన చేతులెత్తి దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు దేవుడు మనకి బ్లెస్సింగ్స్, దీవెనల్ని వాగ్దానంగా ఇస్తున్నారు. మనము ఎంతమంది నిజంగా ఇక్కడ మనం ఇప్పుడు 2 కీర్తనలు చదివాము. ఇక్కడ వీళ్ళు తీసుకుంటున్నంత భాగ్యంగా, వీళ్ళు చూస్తున్నంత గొప్ప భాగ్యంగా మనం దేవుని సన్నిధిని చూస్తున్నామా? లేదా మనము ఏదో రావాలి కదా, పాస్టర్ గారు ఫీల్ అవుతారు, లేదా పాస్టర్ గారు ఫీల్ అవుతారు, వాళ్ళు తిడతారు కదా అని వస్తున్నారా? లేకపోతే నిజంగా దేవుని సన్నిధి అనేది ఒక భాగ్యంగా తీసుకొని దేవునితో ఎంతో కాలం నా పితరులకు లేని భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడే, నేను మాట్లాడితే దేవుడు నా ప్రార్థన వింటున్నాడే, నాకు రెస్పాండ్ అవుతున్నాడు, నాకు ఒక ఉత్తరం ఇస్తున్నాడు నా ప్రార్థనలకి, నా క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తున్నాడు, నాకు ఏదైనా క్వశ్చన్ ఉంటే, నాకు ఏదైనా ఇబ్బంది కలుగుతుంటే నేను నా దేవుణ్ణి డైరెక్ట్గా సందర్శించగలుగుతున్నాను, నా దేవుడు నాతో మాట్లాడగలుగుతున్నాడని దాన్ని ఒక భాగ్యంగా భావించే వాళ్ళంగా ఉండాలని కోరుకుంటున్నాను. నిజంగా మనము ఆరాధించేటప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము, లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ టువర్డ్స్ ద శాంక్చురీ అండ్ ప్రైజ్ ద లార్డ్. మనం ఇక్కడ చేతులు ఎత్తడం అనేది దేవునికి మనల్ని మనం సమర్పించుకుంటున్నట్టు చూపిస్తుంది. మనము అయ్యా నాలో ఏం లేదు, నేనేం చేయలేను ప్రభువా, నాలో ఏం లేదు, నువ్వు లేకుండా నేనేం లేను ప్రభువా, నేనేం చేయలేను అని ఒప్పుకుంటున్నాం. సో మనందరము ఆరాధిస్తున్నప్పుడు అందరం చేతులెత్తి అందరము ఎన్నోసార్లు నేను చూసినప్పుడు అందరూ పార్టిసిపేట్ అవుతారు, కానీ పాడడం అనేది పార్టిసిపేట్ చేయడం కాదు. మనము హృదయపూర్వకంగా దేవునితో ఇన్వాల్వ్ అయ్యి ఆరాధనలో ఇన్వాల్వ్ అయ్యి చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మహిమపరిచే వాళ్ళంగా ఉండాలి. మనము చేతులెత్తి ఆరాధిస్తూ దేవుడు మనల్ని చూసినప్పుడు, అరే నా బిడ్డ ఇంతలా నన్ను ప్రేమిస్తున్నాడే అని మనకు దేవునికి అనిపించాలి. ఏదో ఆరాధన కదా, చేయాలి కదా అని చెప్పి ప్రార్థన చేస్తూ పాట పాడుతుంటే పాస్టర్ గారితో పాట పాడుతూ అది ఆరాధన కాదు.
మనము ఆరాధన చేసినప్పుడు హృదయపూర్వకంగా మనము దేవునికి మనల్ని మనం అర్పించుకొని, దేవా నేను దేనికి పనికిరానయ్యా, నన్ను అయినా కానీ నువ్వు క్షమించి ప్రభువా, నేను ఎన్నో పాపాలు చేసినా కానీ నన్ను క్షమించి మళ్ళీ నువ్వు వాడుకుంటున్నందుకు వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభువా అని చెప్పి మనల్ని మనం దీనపరుచుకొని చేతులెత్తి ఆయనకి మనం సమర్పించుకునే వాళ్ళంగా ఉండాలి. ఆ, దేవుడి చిన్న వాక్యం దీవించిన గాక. అందరం లేచి నిలబడితే మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. మనమందరం కూడా చెప్పబడిన వాక్కులు ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో